రాజకీయాల్లోకి మావోయిస్టులట. రాజకీయాల్లోకి మావోయిస్టులు ప్రజాస్వామ్యయుతంగా పోరుకు సిద్ధమవుతున్న మాజీలు. రాజకీయాల్లోకి వస్తాను అన్న దేవ్జీ. మరి ఇప్పుడు రాజకీయాల్లోకి మావోయిస్టులు అంటే ఏ పార్టీలకు పోతారు? కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ఆ? ఏ పార్టీలకు పోయినా గవే కదా. మీరు ఇప్పుడున్న ఈ పనికిమాలిన 3 పార్టీలకు పోయే బదులు సైలెంట్గా మీన్స్ బయటే ఉండి ప్రజా ఉద్యమాల్లో పాల్గొనడం బెస్ట్. దయచేసి ఆలోచించండి. ఈ పార్టీలకు పోతే మీకు ఏం లేదు, ఆడ కండవాలు కప్తే వాడు చెప్పినట్టు మీరు వినాల్సిందే. మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు? అట్లీస్ట్ కొంత డెమోక్రటిక్గా ప్రజల కోసం పనిచేసే పార్టీ వచ్చినప్పుడు అందులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇందులో వయసు రీత్యా కొంత రాజకీయం చేయగలిగే ఏజ్ ఉన్న వాళ్ళే. ఇప్పుడు దామోదర్ గారు, ఆయన ఏజ్ 45 46 ఏమో అంటున్నారు, అటు ఇటు 50 సంవత్సరాలకు అటు ఇటు దగ్గరలో ఉన్నారు. సో ఇంకా ఆయనకి చాలా భవిష్యత్తు ఉన్నది. సో ఆయన కూడా ఆలోచించాలా. ఆయన దేవ్జీ 62 సంవత్సరాలు ఏమో చెప్తున్నారు పేపర్లో వచ్చిన దాని ప్రకారం. సో ఆయన కూడా ఇంకొక 10-15 ఏళ్ళు యాక్టివ్, ఒక 10 ఏళ్ళైనా కనీసం యాక్టివ్ పాలిటిక్స్లో ఉండగలుగుతారు. సో మల్లా రాజిరెడ్డి గారు ఆయన పెద్ద మనిషి అయిపోయినారు. సో ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే ప్రజా ఉద్యమాలను నిర్మించే ప్రయత్నం చేయండి. బీఆర్ఎస్లకో, బీజేపీలకో, కాంగ్రెస్లకో, ఇంకో పార్టీలకో పోతే మీకు చెడ్డ పేరు వస్తుంది తప్ప మీరు ఇంతకాలం చేసిన త్యాగం, ఇంతకాలం చేసిన పోరాటం మట్టిలకు గాలి కలిసిపోతుంది. ఎవరైనా దామోదర్ అంటే బీఆర్ఎస్ లీడరు, కాంగ్రెస్ లీడరు, బీజేపీ ఇంకేదో లీడర్ అంటారు. మీరు ఏ పార్టీ లీడర్ ఆ పార్టీ లీడర్. సో అందుకే కనీసం వెయిట్ చేయండి. అవసరమైతే మీరే నాయకత్వం వహించి ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకెళ్ళి ఒక ఆల్టర్నేట్ దిశగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఇప్పుడున్న పార్టీలో చేరి అనవసరంగా ప్రజల్ని ఆగం చేయకండి. ప్రజాస్వామ్యయుతంగా పోరుకు సిద్ధమవుతున్న మాజీలు. రాజకీయాల్లోకి వస్తానన్న దేవ్జీ. జగిత్యాల లేదా కోరుట్ల నుంచి ఎన్నికల బరిలో. దామోదర్ కూడా అదే బాటలో. అతని అన్న కుమార్తె నాగజ్యోతి ఇప్పటికే బీఆర్ఎస్లో కీలక నేత. సీతక్క మీద పోటీ చేసింది కదా, ఆమె నాగజ్యోతి. నాగజ్యోతి ఎవరు అంటే దామోదర్ అన్న కూతురు నాగజ్యోతి. రాజకీయ ప్రవేశం చేయబోతున్న మరికొందరు మాజీ మావోయిస్టులు. పార్టీ అండ్ ఎజెండాలపైన చర్చ. జనజీవన స్రవంతిలో కలిసిపోతున్న మావోయిస్టుల తదుపరి కార్యాచరణ ఏంటి? అరణ్యాల నుంచి జనారణ్యంలోకి అడుగుపెట్టిన నక్సల్స్ నేతలు ఏం చేయబోతున్నారు? తుపాకులు, హింసను వీడి ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకోబోతున్నారా? రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాష్ట్ర డీజీపీ ముందు లొంగిపోయిన మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ తాను రాజకీయాల్లోకి వస్తాను అని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు రాష్ట్ర కార్యదర్శి హోదాలో లొంగిపోయిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా రాజకీయాల వైపే అడుగులేస్తున్నారు. మీరు ఇప్పుడున్న 3 పార్టీలో ఒక పార్టీలోకి వెళ్ళారు అని అంటే మిమ్మల్ని మీరు, మీ ప్రాణాలను మీరు కాపాడుకోవడం కోసం వెళ్ళినట్టుగానే భావించాల్సి ఉంటుంది. లేదు మీరు ఏదో గొప్ప పని చేయడానికి, మీరు ఏదో సమాజాన్ని ఉద్ధరించడానికి ఈ 3 పార్టీల్లో చేరిరంటే ఎవడు నమ్మడానికి సిద్ధంగా ఉండడు. అందుకని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇప్పటికే దామోదర్ అన్న కూతురు బడే నాగజ్యోతి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ప్రజలు మీరేమనుకుంటున్నారో కమెంట్ పెట్టండి. దేవ్జీ బాటలో నడిచేందుకు చాలామంది లొంగిపోయిన మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. మాజీ మావోయిస్టులు రాజకీయాలకు ప్రవేశిస్తే కొత్త పార్టీ పెడతారా లేదా ఏ పార్టీలో చేరుతారు, ఎజెండా ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికిప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పటికిప్పుడు మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎలక్షన్స్ ఇంకా 2028-29 దాకా ఉన్నాయి. అందుకని ఈ 1 ఇయర్ పాటు మీకు ఇప్పటికీ ఇంకా 3-4 నెలల దాకా పోలీస్ కస్టడీలోనే అటు ఇటు తిరగడమే ఉంటుంది. మీరు యాక్టివ్గా ఇంకొక 1-1.5 ఇయర్ ప్రజల కోసం గట్టిగా పనిచేసి అప్పుడు నిర్ణయం తీసుకోండి. మావోయిస్ట్ విముక్త భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం అబూజ్మడ్లోకి కేంద్ర బలగాలు చొచ్చుకుపోయాయి. అనేక మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోగా ఉద్యమంపై తీవ్ర ప్రభావం చూపింది. తెలుగు నేతలే ఇన్నాళ్లు మావోయిస్టు ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ వచ్చారు. మావోయిస్టు జాతీయ కార్యదర్శి నంబాల ఎన్కౌంటర్తో పాటు కేంద్ర కమిటీ సభ్యులు మోడెం బాలకృష్ణ, గాజర్ల గణేష్, గుమ్మడివెల్లి రేణుక, అంకేశ్వరపు సారయ్య అలియాస్ సుధీర్ తదితర కీలక నేతలు ఎన్కౌంటర్స్లో హతమవడంతో మావోయిస్టు ఉద్యమంపైన తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలోనే మావోయిస్టులు తమ పంథాను మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. బుల్లెట్ కంటే బ్యాలెట్తో సమస్యలపై పోరాడాలన్న ఆలోచనతోనే చాలామంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా సమాచారం. తొలుత మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను పెద్ద ఎత్తున సహచర మావోయిస్టులతో కలిసి లొంగిపోయారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా కీలక నేతలు లొంగిపోయారు. వారిలో చాలామంది ప్రజా జీవితంపై ఆసక్తిగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మంగళవారం డీజీపీ ముందు లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర రాష్ట్ర కార్యదర్శులు దేవ్జీ, బడే చొక్కారావు, రాజిరెడ్డి, నరసింహారెడ్డి తదితరులు కూడా రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు.
దేవ్జీ తన లొంగుబాటుతో పాటు భవిష్యత్ బాటను కూడా ప్రకటించారు. తాను రాజకీయాల్లోకి వస్తానని, చట్టబద్ధంగా పోరాటం చేస్తాను అని చెప్పాడు. దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దేవ్జీ తిప్పిరి తిరుపతి జనరల్ స్థానాలపైన దృష్టి పెట్టి బ్యాలెట్తో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటానికి సిద్ధమవుతున్నారనే చర్చ జరుగుతోంది. జగిత్యాల లేదా కోరుట్ల నుంచి ఎన్నికల బరిలో నిలిచే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా అదే బాటలో నడుస్తున్నారని తెలుస్తోంది. దామోదర్ సోదరుడు బడే నాగేశ్వరరావు కుమార్తె నాగజ్యోతి ములుగు జెడ్పీ చైర్పర్సన్గా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ప్రస్తుత మంత్రి సీతక్క చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో దామోదర్ సైతం రాజకీయాల్లోకి వస్తారనే చర్చ జరుగుతోంది. ఆదివాసీల్లో గట్టిగా పట్టున్న దామోదర్ రాజకీయ ప్రవేశం ఆసక్తికరంగా మారబోతున్నది. వీరితో పాటు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాజీ మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాలరావు తాను రాజకీయాల్లోకి రాను అని చెప్పలేదని వ్యాఖ్యానించారు. తక్కలపల్లి వాసుదేవరావు ఆసన్నతో పాటుగా మరికొంతమంది మాజీలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలపై పోరాడాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏ జెండా ఏ పార్టీ? మాజీ మావోయిస్టు నేతలు దశాబ్దాల తరబడి ఎర్ర జెండా నీడన అడవుల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. లొంగిపోయిన తర్వాత కాలానుగుణంగా కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారా అనే చర్చ జరుగుతోంది. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే దానికి నాయకత్వం వహించేది ఎవరు? నిధులతో పాటు ప్రజల్లోకి వెళ్లేందుకు కావలసిన ఎజెండా ఏంటనే చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడున్న పార్టీలను కాదని ప్రజలు తమని ఆదరించాలంటే ఏం చేయాలి అనే దానిపై చర్చిస్తున్నారు. మరికొందరు మాత్రం ఎర్ర జెండా పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. పార్టీని నడపడం అంత సులభం కాదు. ప్రస్తుతం ఉన్న పార్టీల్లో ప్రజలకు సేవ చేయగలిగే పార్టీలో చేరడం ఉత్తమం అని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా లొంగిపోయిన వారిలో ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతో ఉన్నారట. కొత్త పార్టీనా లేదంటే ఏ పార్టీలో చేరతారనే సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పార్టీలో అయితే చేరకండి దయచేసి. కమ్యూనిస్టులు కూడా అట్లే తయారయ్యారు. అసలు వాళ్ళు ఏమైనా 2 సీట్లకో 3 సీట్లకో అలవాటు పడి ఓన్లీ ఆ పైన ఉన్న లేయర్ వాళ్ళు మాత్రమే ఆ పదవులు తీసుకోవడానికి ఆ పార్టీలు ఉపయోగపడుతున్నాయి తప్ప ఇంతకు మించి అందులో ఏం జరగట్లే. సో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాం. మరి చూడాలి, లేకపోతే మీ త్యాగం వృధా అవుతుంది.